నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేశాను. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. ఇంకొక సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9866308414 9866308414. చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో పేదలకు, మధ్యతరగతి వారికి తక్కువ ధరకే మందులు కొనుగోలు చేసే విధంగా జెనరిక్ మందుల షాపులను ఏర్పాటు చేయమని ఆదేశించారు. గతంలో 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పుడు సెర్ప్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, అంటే డ్వాక్రాల వ్యవహారాలు చూసుకునే సంస్థ, వారికి బాధ్యతలు ఇచ్చి జెనరిక్ మందుల షాపులను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ సెర్ప్ వారు, ఈ డ్వాక్రా సంఘాలకు సంబంధించిన పరిపాలనా అధికారులు జిల్లా స్థాయిలో డిఆర్డిఏ పీడీల ఆధ్వర్యంలో ఈ జెనరిక్ మందుల షాపులను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ జెనరిక్ మందుల షాపుల ఏర్పాటులో ప్రభుత్వ హాస్పిటల్లో వాళ్ళకి ఒక గదిని కూడా ఏర్పాటు చేశారు, నామమాత్రపు అద్దెతో. ప్రభుత్వ హాస్పిటల్లే కాక ఎక్కడైనా కూడా మున్సిపాలిటీల్లో, మున్సిపల్ కాంప్లెక్స్లు ఉన్న మున్సిపల్ ఆఫీసులు, అలాగే ఎక్కడ ఏ ప్రభుత్వ భవనం ఉన్నా వాళ్ళకి ఒక చిన్న 250-300 చదరపు అడుగులు ఇస్తే సరిపోతుంది. 300 చదరపు అడుగులు అయితే వాళ్ళు జెనరిక్ మందుల షాప్ పెట్టుకోగలుగుతారు. ఆ విధంగా ఆనాటి చంద్రబాబు నాయుడు, ఇప్పటికీ కూడా కొన్ని ప్రభుత్వ హాస్పిటల్లో జెనరిక్ మందుల షాపులు నిర్వహించబడుతున్నాయి. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, మున్సిపాలిటీ కాంప్లెక్సుల్లో, ప్రభుత్వ భవనాలను కూడా నామమాత్రపు అద్దెకి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మరో కోణంలో, మరొక విధంగా ఈ పథకాన్ని పునఃప్రారంభించాలని సంకల్పంతో చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్యలో 0 ఉన్న షాపులకు ప్రోత్సాహం కరువైంది. కొంతమంది వ్యాపారాన్ని కూడా మూసుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్పట్లో 2014-19 మధ్యలో సుమారు 500 కొత్త షాపులను ఏర్పాటు చేయటం జరిగింది. వాటిలో కొన్ని మూతపడినాయి. ఎందుకంటే వాళ్ళకు కావలసిన ఆదాయం, కనీస ఆదాయం రాని కారణం వల్ల మూసేశారు. అప్పట్లో ఒక సలహా మండలిని ఏర్పాటు చేశారు, ఒక సలహా కమిటీ. ఈ జెనరిక్ మందుల నిర్వహణకు సలహాలు, సూచనలు ఇవ్వటానికి, డిఆర్డిఏ పీడీలకు తగు సమాచారం ఇవ్వటానికి, మందులు ఏ ఏ కంపెనీలు కొనాలి, ఎలా కొనాలి అని ఒక కమిటీని ఏర్పాటు చేశారు, సలహా కమిటీని. ఆ జెనరిక్ మందుల సలహా కమిటీకి నేను చైర్మన్గా ఉన్నాను. మరొక డ్రగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా రిటైర్ అయిన వెంకట్రెడ్డి గారని ఆయన ఒక సభ్యుడు. అలాగే ఫార్మాక్సిల్ అని మందులు ఎగుమతి చేసే సంస్థకి
హైదరాబాదులో ఉంది, అది అమీర్పేటలో. దానికి డైరెక్టర్ జనరల్గా పనిచేసిన డాక్టర్ అప్పాజీ గారు. మేము ముగ్గురం కలిసి ఈ జనరిక్ మందుల షాపుల వారికి కావలసిన సలహాలు, సూచనలు, మార్గదర్శకాలు, అలాగే కొంతమంది కంపెనీల వారితో మాట్లాడి వీళ్ళకి మందుల సరఫరా జరిగే విధంగా కూడా సహాయపడటం జరిగింది. ఎందుకంటే ఒక ఉదాహరణే సిప్లా కంపెనీ ఉంది. సిప్లా కంపెనీలో దాదాపు 250 జనరిక్ మందులు తయారు చేస్తారు. ఇవాళ మనం జనరిక్ మందులు అంటే ఏవో పిచ్చి పిచ్చి కంపెనీలు, అనామక కంపెనీలు ఎవరు కొనద్దో, అవి పనిచేస్తాయో లేదో మనకు తెలియదు. కనుక పేరు పొందిన కంపెనీల జనరిక్ మందులే స్టాకు పెట్టాలి. ఆ పేరు పొందిన మందులే మనం వాడాలి ప్రజలు కూడా. సిప్లా, క్యాడిలా, ర్యాన్బాక్సీ, రెడ్డి ల్యాబ్స్, హెటిరో, ఇంటాస్, బయోకాన్, ఇలా కొన్ని కంపెనీలు నేను ఉదాహరిస్తున్నాను. ఇలా మంచి కంపెనీలు, జనరిక్ తయారు చేసే మందులు చేసే కంపెనీలు ఒక 50 మాత్రమే ఉంటాయి. దేశంలో జనరిక్ మందులు తయారు చేసే కంపెనీలు ఒక 1000 ఉంటాయి. ఆ 1000 కంపెనీలు మందులు కొంటే మనకు పని చేయవు. తర్వాత ఈ రోగులు కూడా ఒకసారి కొంటే మళ్ళీ రారు. ఇప్పుడు జనరిక్ మందులు అంటే ఎవరైనా మీరు షాపు ప్రారంభించే ముందు మనం ఇతరుల అనుభవాన్ని మనం తీసుకోవాలి. విజయవాడ నగరంలో రాఘవయ్య పార్కు సమీపంలో కేడిసిసి బ్యాంక్ ఎదురుగుండా సీనియర్ సిటిజన్స్ జనరిక్ మందుల షాప్ ఉంది. దీన్ని ఒక సీనియర్ సిటిజన్ ఒక ఆదర్శ భావాలతో, సేవా తత్పరంతో హనుమంతరావు గారని ఆయన గత 15 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాడు. ఈరోజు ఆయన టర్నోవర్ ఎంతో తెలుసా? సంవత్సరానికి వార్షిక టర్నోవర్ 20 కోట్లు. ప్రతి ఒక్కటి కూడా బిల్లు ఇస్తారు. రాష్ట్రంకి కట్టవలసిన జిఎస్టీ, కేంద్ర ప్రభుత్వానికి కట్టవలసిన జిఎస్టీ, ప్రతి ఒక్కరికి కూడా బిల్లు లేకుండా ఆయన మందులు అమ్మడు. మనం ఏ మందుల షాప్కి వెళ్ళినా మీరు బిల్లు లేకుండా మందులు కొన్నారా, అవి నకిలీ మందులు, డూప్లికేట్ మందులు, మనం ప్రాణం పోతుంది. మోసం, దగా. కనుక మొగమాట పడద్దు. ఎవరైనా మేము కంప్యూటర్ బిల్లు ఇవ్వము, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ట్యాక్స్తో కలిపి మీకు ఇవ్వము అంటే అవి నకిలీ మందులు, డూప్లికేట్ మందులు, మనుషులను చంపే మందులు. కనుక మీరు వెళ్ళిపోండి, ఇంకో షాప్లో కొనుక్కోండి. కొన్ని ప్రముఖ సంస్థలు ఉన్నాయి జనరిక్ మందుల షాప్తో పాటు. అపోలో అని, మెడ్ ప్లస్ అని, ఇలాంటి సంస్థల దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర తప్పనిసరిగా బిల్లు తీసుకోండి. ఈ జనరిక్ మందులు ప్రారంభించే ముందు ఈ సీనియర్ సిటిజన్స్ మెడికల్ షాప్ విజయవాడలో ఎలా జరుగుతుంది, అక్కడ వచ్చి కాసేపు నిలబడితే ప్రజాస్పందన తెలుస్తుంది. అక్కడొచ్చి క్యూలో నిలబడతారు. తర్వాత ఇక్కడి నుంచి అమెరికా కొనుక్కుని వెళ్తారు. 2 సంవత్సరాలకు సరిపడా మందులు అమెరికా పట్టుకెళ్తారు. తర్వాత అమెరికా ఎవరైనా వెళ్తుంటే వాళ్ళతో మందులు తెప్పించుకుంటారు అక్కడికి. ఇక్కడ కూడా కృష్ణా, గుంటూరు, ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి పశ్చిమ జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి ప్రకాశం జిల్లా వాళ్ళు 3 నెలలకి, 6 నెలలకి, సంవత్సరానికి సరిపడా మందులు కొనుక్కుని వెళ్తారు. ఎందుకంటే ఎక్స్పైరీ ఈ 3 సంవత్సరాల వరకు ఉంటుంది. అటువంటి నమ్మకం మీరు సాధించాలి. కనుక అక్కడ నిలబడి ఎలా వ్యాపారం చేస్తున్నారు, తర్వాత అక్కడికి వెళ్ళి మీరు నోట్ చేసుకోవాలి. జనరిక్ మందులు ఏ కంపెనీలని వాళ్ళైతే అమ్ముతున్నారో ఆ కంపెనీలను మీరు ఆర్డర్ పెట్టి తెచ్చుకుంటే, పైగా ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో వాళ్ళు చెప్తారు. హనుమంతరావు అనే ఆయన రహస్యంగా పెట్టడు. ఆయన ఎక్కడెక్కడి నుంచి అతి తక్కువ ధరతో కంపెనీల ద్వారా సేకరిస్తున్నాడో ఆ రహస్యాలు కూడా మీకు చెప్పి, మీకు తక్కువ ధరకే కంపెనీ నుంచి డైరెక్ట్గా వచ్చేలా ఆయన సలహా సంప్రదింపులు ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 1800 షాపులు. ఈసారి బాధ్యత బీసీ కార్పొరేషన్కి, ఈబీసీ కార్పొరేషన్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ కార్పొరేషన్కి, ఈబీసీకి
అంటే అగ్రవర్ణాలలో పేదల కొరకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్కి బాధ్యతలు అప్పచెప్పారు. ఇక్కడ ఆంధ్ర కోస్తా ప్రాంతంలో ఎన్నికల కోడ్ ఎమ్మెల్సీలు ఉండటం వల్ల ఇక్కడ ప్రకటన ఇవ్వలేదు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో షాపుల కొరకు ఒక పారదర్శకంగా ప్రకటన ఇచ్చారు. బీసీల కోసం రాయలసీమ, అనంతపూరు, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం 6 జిల్లాల్లో బీసీల కొరకు 281 షాపులు కేటాయించారు. వాటిని ప్రకటనిస్తే 463 అప్లై చేశారు. దాదాపు సుమారు రెట్టింపు. అయితే ఈడబ్ల్యూఎస్ కింద అగ్రవర్ణాలలో ఉండే పేదలు 440 సీట్ అక్కడ దుకాణాలు కేటాయిస్తే రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు, ప్రకాశంలో కేవలం 81 మంది మాత్రమే దరఖాస్తు పెట్టారు. సరే, దరఖాస్తులు తక్కువ వచ్చినాయి కదా, దీన్ని మరొక వారం పొడిగిద్దామని చెప్పి 15 ఫిబ్రవరి గడువు తేదీని 22 ఫిబ్రవరి దాకా పొడిగించాలని అధికారులు భావిస్తున్నారు. కనుక రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అర్హులైన వారు 22 ఫిబ్రవరి దాకా దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఎవరు అర్హులంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ పాలిటెక్నిక్ పాస్ అయిన వాళ్ళు, బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ పాస్ అయిన వారు. ఫెయిల్ అయితే అర్హత లేదమ్మా. ఈ డి ఫార్మసీ, బి ఫార్మసీతో పాటు 6 సంవత్సరాల కోర్సు ఫార్మా డి అని ఉంది, వాళ్ళు కూడా అర్హులే. ఈ డి ఫార్ము, బి ఫార్ము, ఫార్మా డి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకోవాలి. గతంలో ఈ రిజిస్ట్రేషన్ గుంటూరులో జరిగేది, ఇప్పుడు దాన్ని విజయవాడకి మార్చి సిద్ధార్థ మెడికల్ కాలేజీ పక్కన ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు ఈ ఎన్నికల కోడ్ మార్చి 6 తర్వాత ముగుస్తుంది. మార్చి 6 తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉమ్మడి 6 జిల్లాలు ప్రకటించారు, మిగతా ఉమ్మడి 7 జిల్లాల్లో ప్రకటన వస్తుంది. అంటే మార్చి 6 తర్వాత మార్చి 3వ వారం వరకు ఇతర జిల్లాల్లో దరఖాస్తులకు అవకాశం ఉంటుంది. 1800 షాపులు పెట్టాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించడం, దాంట్లో రాయలసీమ ప్రాంతానికి 6 జిల్లాల పరిధిలో 721 షాపులు. ఇది స్వయం ఉపాధి. డిప్లొమా ఫార్మసీ, బి ఫార్మసీ, ఫార్మా డి పాస్ అయిన వారికి చక్కటి అవకాశము.